తాండవం ఆడేసిందన్న నిజంగా నిజంగా మామూలుగా ఫోన్లో పెట్టుకుంటే అది ఇలా వినేది కాదు అని బడ్స్ పెట్టుకుని ఆన్ చేస్తే ఒక బట్టు పనిచేయట్లేదు భయ్య. అలా కొట్టాడు బీజిఎం. నిజంగా అసలు ఎలా ఉందంటే శివుణ్ణి చూసినట్టు అనిపించింది భయ్య. ఆ తాండవం ఆడుతుంటే ఆ గెడ్డం అదంతా ఏబూది మొహానికి రాసుకొని ఒక తాండవం ఆడుతుంటే నిజంగా శివుడు వచ్చి తాండవం ఆడినట్టు అయితే అనిపించింది. గూస్ బంప్స్ వస్తున్నాయి నిజంగా, మామూలుగా లేదు. ఎక్కడ కూడా తగ్గకుండా బాలయ్య బాబు ఏమి ఇస్తున్నాడు ఫ్యాన్స్కి. స్టఫ్ మామూలుగా ఇవ్వట్లా, మ్యాన్స్లో స్టఫ్ లాగా ఇచ్చేస్తున్నాడు అందరికీ కూడా. పండగ చేసుకుంటారు భయ్య అందరూ. కుక్కను కొట్టినట్టు కొట్టేశారు. బీజిఎం కాదు, కుక్కను కొట్టినట్టు కొట్టేసి ఎక్కడ తగ్గట్లేదు అసలు. వాము అది సౌండ్ బాక్సులు మళ్ళీ పగిలిపోతాయి. మళ్ళీ ఇక రాసి పెట్టుకోండి అంతే. ఇంకా బ్రేక్ చేస్తుంది భయ్ 100%. ఇప్పుడు దాకా ఏ సినిమా బ్రేక్ చేయదు అన్నా కానీ ఈసారి పుష్ప 2ని బ్రేక్ చేసేస్తుంది. అఖండ 2 అక్కడ ఉంది బాలయ్య బాబు ఫ్యాన్స్ పిచ్చి, మామూలు పిచ్చి కాదు. ఓల్పాట అంటే మనకు తెలియదు ఏముండదు. కాళ్ళు వేస్తే సుమోలు లేకపోతాం, విజిల్ వేస్తే ట్రైన్లో ఇవన్నీ చూస్తాం. దానికి మించిది అఖండ 2. బాలయ్య బాబు ఫ్యాన్స్ అందరికి మంచి స్టఫ్. ఇప్పుడు వచ్చిన సినిమాలన్నీ ఒక ఎత్తు, అఖండ 2 బాలయ్య బాబు ఒక ఎత్తు. అది లుక్స్ ఎలా అనిపించారు చెప్తున్నా అయ్యా. ఒక శివుడు అని చెప్పాను నేను, శివుడితో పోల్చా. ఒక శివుడే వచ్చి తాండవం ఆడినట్టు అనిపించింది మాకు. బాలయ్య బాబు కనపడలా, ఒక శివుడు కనపడ్డాడు మాకు. అట్లా ఉంది. చెప్పలేం భయ్య, కానీ ఏదో పెద్ద సినిమాని మాత్రం ఢీకొనిద్ది అయితే నేను అనుకుంటున్నాను. ఫ్లాప్ అన్న అందరికి చెప్పు తెగిపోద్ది. బాలయ్య బాబు సినిమా చూస్తాం రాపోతే చూడమాకండి. అక్కడ ఉంది బాలయ్య బాబు కాబట్టి. అఖండం తాండం ఆడేశాడు. ఆ తాండం మీ మీద పడితే ఏ రకంగా ఉంటుందో చూసుకోండి. 100% భయ్య ఇస్ అ బ్యాక్ పులి. జై బాలయ్య అనాల్సిందే, జై జై బాలయ్య అనాల్సిందే. మా ఏం ఊపాడన్నా. శివ తాండవం నిజమైన ఈశ్వరుడిని, పరమేశ్వరుడిని, విశ్వరూపమునే చూపించాడన్న బాలయ్య గారు. జై బాలయ్య, జై జై బాలయ్య అన్నా. ఇంకా సినిమా ఎలా ఉండడం కాదన్నా. ప్రపంచంలో భారతదేశంలో హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కడు, ముఖ్యంగా శివుడు, శివ భక్తుడు ఎవరైనా కానీ ముందు సినిమాకి వెళ్ళి చూడాల్సిందే. మా బాలయ్యను చూడాల్సిందే. జై బాలయ్య అనాల్సిందే. సూపర్ అన్న. తాండవం అన్న, ప్రళయ తాండవం ఆడుతుంది అన్న. అబ్బాబ్బా ఏముందన్న బాలయ్య అమ్మ ఊపేశాడన్నా. ఓకే ఇంకా అన్న సినిమా చరిత్రలో నిలబడబోతున్నాడు. ఎన్టీఆర్ కాదు, ఇక బాలయ్య పేరే చెప్పుకునే పరిస్థితి ఈ సినిమాతో బాలయ్యకి రాబోతుంది అన్నా. సూపర్ గా ఉందన్న. ఏంటంటే ఇంకా విలయ తాండమే ప్రతి ఒక్కరు పెట్టేసుకుని ఉంటారన్న ఆల్రెడీ స్టేటస్ లో. సూపర్ అన్న. అన్న ఇక బాహుబలిలు, పుష్ప 2లు, కేజీఎఫ్లు, ఆర్జీఎఫ్లు, ఈజీఎఫ్లు అన్ని మర్చిపో. 2025 గుర్తుండేది ఒక్కటే, అఖండ జై బాలయ్య. ఇది ఒక్కటే వినపడిద్ది డిసెంబర్ నెల. ఇక నాలుగోది 5ది కాదు, ఇదే నెంబర్ 1 దాటబోతుంది. 1000 కోట్లు చూసుకో మరి. అది హాయ్ అండి. మరి అఖండ నుంచి అఖండ తాండవం వచ్చింది, ఎలా అనిపించింది? చాలా బాగుందండి నిజంగా. బాలయ్య బాబు గారు అసలు మొన్నేమో ఒకటి చిన్న డైలాగ్ మనకి టీజర్ లాగా గ్లిమ్స్ వదిలేరు. అక్కడే ఒక లెవెల్ ఉందన్నమాట. సో మళ్ళీ అది మర్చిపోక ముందే మళ్ళీ ఇంకొక వేరే లెవెల్ బ్లాస్ట్ అనమాట ఇదైతే మాత్రం. ఆయన ఇలా 2 చేతులు కొంచెం అటు ఇటు పెట్టి ఇట్లా అంటుంటే బాబోయ్ పెద్ద ఒక లైన్ వచ్చేసి అక్కడ డ్యాన్స్ చేస్తున్నట్టుంది. అంత ఫీల్ ఉంది అసలు. అంత గంభీరంగా ఆయన ఫేస్ కానీ ఆయన గెటప్ కానీ అసలు సూపర్ అనమాట. వేరే లెవెల్ ఉంది అసలు. ఇంకా అంటే ఒక్క సీన్స్కే మనం ఇలా అయిపోతాం అంటే రేపు థియేటర్లో ఫుల్ మూవీ అసలు నిలబడి చూస్తాం, అదే కూర్చొని చూస్తామని డౌట్ వేస్తుంది నిజంగా. అంత బాగుంది నిజంగా. సో ఇలానే బాలయ్య బాబు గారు ఇప్పుడే కాదు ఇంకెప్పుడు కూడా ఇలానే చేస్తూ అందరిని మెప్పించాలని కోరుకుంటున్నాను. చాలా బాగుంది. సో ప్రతి ఒక్కరూ అఖండ 2కి ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. శివుడే వచ్చి తాండవం చేస్తున్నట్లుగా ఉందా? శివుడు తాండవం చేస్తున్నట్టు అని అయితే మాత్రం చెప్పలేనులేండి. ఆయన వేరు, శివయ్య వేరు. కాకపోతే బాలయ్య బాబు లైన్ అనమాట. లైన్ వచ్చి డాన్స్ చేస్తే ఎప్పుడైనా చూసారా? చూసుండ్రు మీరు.
అర్థమవుతుందా? కానీ మన బాలయ్య బాబు వేస్తే లైన్ వేసినట్టే, అంత బాగుంది నిజంగా. అసలు ఇట్లా అంటూ ఆయన వేస్తుండే డాన్స్ అమ్మో మామూలుగా లేదు. నిజంగా చాలా బాగా అనిపించిందండి నిజంగా. సినిమా మరి పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుంది. పుష్ప 2లు, బాహుబలిలు వీటన్నిటితో మనకి పెట్టుకోకూడదండి. దేని రికార్డు దాందే, అర్థమవుతుందా? దాంట్లో కొత్తగా ఎవరైనా కొట్టాలంటే బాలయ్య బాబు గారే, ఆయన తర్వాత ఎవరైనా. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏజ్ ఏంది, ఆయన టాలెంట్ ఏంది, అసలు ఆయన డాన్స్ ఏంది, ఆయన డైలాగులు ఏంది, అసలు ఆ గెటప్స్ ఏంటి, అసలు ఆయనలాగా ఎవరు చేయలేరండి. అంతే, అర్థమవుతుందా? ఆయనలాగా ఎవరు చేయలేరు. ఇప్పటికి కూడా చిన్న పిల్లలకు కూడా తెలుసండి బాలయ్య బాబు అంటే ఎవరు. అదే ఆయన క్రేజ్. డిసెంబర్ 5th కి ఎలా ఉండబోతుందంటారు థియేటర్స్ లో? తాండవమే, మామూలుగా ఉండదు. మొత్తం తాండవం అనమాట. ఇంకా థియేటర్ మొత్తం మామూలుగా ఉండదు. అరుపులు, కేకలు, సౌండ్ బాక్సులు కొంచెం జాగ్రత్త పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఆల్రెడీ ఓజీకి పగిలాయంట కొన్ని థియేటర్లో, ఇంక ఇప్పుడు ఇది ఉందన్నమాట. సో జాగ్రత్త, సౌండ్ బాక్స్ అన్ని థియేటర్ వాళ్ళు కొంచెం చూసుకోవాల్సింది కోరుకుంటున్నాను. శివభక్తులందరూ డిసెంబర్ 5th కి థియేటర్ కి వస్తున్నారంటారు. ఖచ్చితంగా వస్తారండి, ఖచ్చితంగా వస్తారు. శివతాండవం అక్కడ మన బాలయ్య బాబు గారు ఆడుతుంటే ఇక్కడ మనోళ్ళు ఆడతారని నేను అనుకుంటున్నాను. ఫ్యాన్స్ అందరు కూడా ఖచ్చితంగా ఆడతారు. సో ఆ లెవెల్ ఉండబోతున్నాను. నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి నిజంగా నిన్న అది చూస్తున్నప్పుడు. ఇది ఇంకా సినిమా రిలీజ్ కాలేదు. రిలీజ్ కాకముందే మీరు రొటీన్ స్టోరీ అంటున్నారు. మేబీ సినిమా డైరెక్ట్ చేసింది ఈ బాబేనేమో అని డౌట్ కొడుతుంది. సరే వాట్ ఎవర్ అండి. ఇప్పుడు మన ఒక బ్రదర్ అయితే అడగడం జరిగింది, ప్రతిసారి రొటీన్ స్టోరీస్ తీస్తున్నారండి. అసలు ఇంకా సినిమా రిలీజ్ కాలేదండి. రొటీన్ స్టోరీయా లేకపోతే ఏంటో తెలియదు కదా. మెయిన్ రీజన్ అది కాదు. నేను చెప్పేది ఏంటంటే, రొటీన్ స్టోరీలు అంటే బాలయ్య బాబు గారు అదే 2 డబుల్ యాక్షన్ సినిమాలు పెట్టి అదే గుడ్లో నుంచి సెకండ్ హాఫ్ లో ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ తర్వాత వెళ్ళడము, అలాంటి సినిమాలు అవి ఆయన ఏమంటారు, కత్తిలోని ఇట్లా జప్పని వెళ్ళిపోతే ఇట్లా వెళ్ళిపోవడం, అట్లా వెళ్ళిపోవడం, అన్ని ఊహించని స్థాయిలో కాకుండా ఏదో ప్రజలకు అందని స్థాయిలో అలాంటివి జరిగినట్టు చూపిస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే, ఎందుకు ఇలాంటి సినిమాలు తీసి ఎందుకు ప్రజలను మోసం చేస్తున్నారు అంటున్నారు. తమ్ముడు బేసిక్ గా అదే సీన్స్ కానీ బాలయ్య బాబు కాకుండా ఇంకెవరైనా చేస్తే ఎవడు నమ్ముడు. బాలయ్య బాబు కాబట్టి నడుస్తుంది. ఈ విషయం మీ అందరూ నిజంగా చెప్పండి. అది ఇప్పటివరకు నడిచింది, ఇంకా పై నడవదు అని చెప్పి పబ్లిక్ అంటున్నారు. ఈ సినిమాని అట్టర్ ఫ్లాప్ చేస్తాం. నేను పబ్లిక్ అండి, నేను దిగొచ్చిన దేవతను కాదు. నేను దిగొచ్చిన దేవతను కాదు, నేను పబ్లిక్. బాలయ్య బాబుకి మిగతా సినిమా హీరో అభిమానులలో ఏడవలసిందే అంటారా? ఖచ్చితంగా అండి. బాలయ్య బాబు అలా చేస్తుంటే వీళ్ళందరికీ ఒప్పట్లేదు. ఎవడేం చేస్తాడు? ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ ఫ్యాను, బట్ బాలయ్య బాబుని ఆయన కష్టాన్ని పొగుడుతున్నాం కదా. ఒక హీరో కష్టపడుతున్నప్పుడు అది చిన్న హీరోయిన్ పెద్ద హీరోయిన్ పొగడాలి, అంతేగాని ఆయన ఇట్లా తిట్టకూడదు, ఇంకా ఆయన కించపరచకూడదు, ఏడవకూడదు. కష్టపడుతున్నాడు, ఆయన కష్టపడట్లేదు అని నేను చెప్పట్లేదు. అటు పాలిటిక్స్ లోను ఇటు సినిమాల్లో ఆయన కష్టపడుతున్నాడు. ఆయన కష్టాన్ని మేము గుర్తిస్తున్నాం, కాదనట్లేదు. డైరెక్టర్లు అదే రొటీన్ స్టోరీలని, అవే రొట్టె స్టోరీలని ప్రజల మీద రుద్దడానికి వారానికి 2 సినిమాలు, 10 సినిమాలు, సంవత్సరంలో 4 సినిమాలు తీసి సినిమాలో కంటెంట్ ఉన్నా లేకపోయినా అవే రొటీన్ స్టోరీలను ఆ సినిమాలో కొంత ఈ సినిమాలో కొంత తెచ్చి ప్రజల మీద రుద్దుతున్నారు. సినిమాలను సరిగా తీయట్లేదు, దానివల్ల సినిమాలు ఆడట్లేదు. ఏదో బాలయ్య బాబు అని చెప్పి పెద్ద హీరోని పెట్టి లక్షల కోట్లు, 500 కోట్ల బడ్జెట్, 1000 కోట్ల బడ్జెట్తో మేము సినిమా తీసినామని చెప్పి గేమ్ చేంజర్ లాంటి సినిమాలను తీసి ఆ పబ్లిక్ ని మోసం చేస్తున్నారు. అది అలాంటి సినిమానే అఖండ 2 అని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే అనుకుంటారు అనుకోని. సో ఫైనల్ నేను చెప్తున్నా అండి, నేను చెప్పిన దాంట్లో ఒక పాయింట్ నిజం ఉంది. సినిమాలు తీసేస్తున్నారు కానీ స్టోరీలు రొటీన్ అయిపోతున్నాయి, ఇది నిజమే. కానీ అఖండ 2 రొటీన్ ఉంటుందని నేను ఇంకా చూడలేదు కాబట్టి నేను చెప్పలేను. బట్ ఒకటి నిజంగా చెప్తున్నాను, డైరెక్టర్లు కొంచెం ఆలోచించి సినిమాలు తీస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ అండి. ఎందుకంటే పెద్ద వాళ్ళతో తీస్తున్నారు, వాళ్ళు మీ మీద ఎంతో పెద్ద నమ్మకం పెట్టుకొని తీస్తున్నారు. సో అలాంటప్పుడు కొంచెం చూసి తీయాలని అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనోడు వెళ్ళిపోయాడా, ఒక పాయింట్ మిస్ అయిపోయింది. అబ్బాయి మాట్లాడిన పాయింట్ గుర్తురావట్లేదు. కోట్లు వస్తున్నాయి పెద్ద హీరోలను పెట్టేసుకుని తప్పుగా అనుకుంటున్నావు తమ్ముడు. ఇప్పుడు మొన్న మన హరిహర వీరమల్లు మూవీ పోయింది, అర్థమవుతుందా? పోయింది. ఆయన పవన్ కళ్యాణ్ గారే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మేమేమి ఎక్కించి 50 సార్లు ఏం చూడలేదు సినిమాని. బాగుంటే చూస్తాం, లేకపోతే చూడడం, అర్థమవుతుందా? పెద్ద హీరోలు పెడితే కోట్లు వస్తాయి, చిన్న హీరోలు పెడితే రావు, అన్నీ ఏం లేదు. మరి అలా అనుకున్నప్పుడు మొన్న లిటిల్ హార్ట్స్ ఎలా ఆడింది? చిన్న హీరోలే కదా, వాళ్ళు పెద్ద హీరోలు ఎవరు లేరు కదా, మరి కోట్లు ఎట్టొచ్చినాయి? అర్థమవుతుందా? ఇక్కడ జనాలు చూసేది స్క్రిప్ట్ని, అర్థమవుతుందా? స్టోరీ బాగుండాలి, డైరెక్షన్ బాగుండాలి, ఇవన్నీ. కానీ హీరోలు అనేవి లేదండి. నేను చెప్పండి, ఈ మధ్య కాలంలో చిన్న సినిమాలే చాలా పెద్ద బ్లాక్ బస్టర్లు చేస్తారు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకేనా? ఫైనల్గా ఎనీవే ఆల్ ది బెస్ట్ అఖండ 2 అనమాట. మన బాలయ్య బాబు గారు మంచి హిట్ కొట్టడానికి కోరుకుంటున్నా. బట్ అబ్బాయి చెప్పినట్టు రొటీన్ స్టోరీ మళ్ళీ కానీ తీస్తే మాత్రం సార్ మీరు ఇంకోసారి సినిమాలు తీయడం ఆపేయండి. బాలయ్య బాబు గారు కాదు, డైరెక్టర్ గారు బోయపాటి గారు. ఎందుకంటే మిమ్మల్ని నమ్ముకొని రాంపోతినేని గారు కండ్ల పెంచారు, మొత్తం నాశనం చేసినారు. రామ్ చరణ్ గారు ట్రైన్ మార్పిస్తారు. ఏంది అవన్నీ వద్దండి, అవన్నీ వద్దు.
అది బాలయ్య బాబు గారికే సెట్ అవుతుంది. ఆయన విషయంలో ఏమైనా చేసుకోండి, ఓకే, అందరూ చూస్తారు, హ్యాపీ ఫీల్ అవుతారు, ఎంటర్టైన్మెంట్ అవుతారు. మిగతా హీరోలు ఎదోలు చేయొద్దు ప్లీజ్, ఇది నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మా బాలకృష్ణ గారి అఖండ 2 నుంచి తాండవం సినిమా ప్రోమో వచ్చింది కదా, ఎలా అనిపించాయి బాలకృష్ణ గారి లుక్స్, ఆ సాంగ్? సూపర్ అనిపించింది. మహాశివుడు స్వయంగా దిగొచ్చి తాండవం చేసినట్టే అనిపించింది. మన నందమూరి బాలకృష్ణ తాండవం చేస్తుంటే సూపర్ అనిపించింది ప్రోమో. అఘోరి లుక్ లో ఎలా అనిపించాడు? అఘోరి లుక్లోనా, ఇది 100 ఏళ్ళకు ఒకసారి వస్తుంది కాబట్టి మహాకుంభ మేళలో నిజమైన అఘోరం చూసినట్టు అనిపించింది. దీనిలో బాగా జుట్టు హెయిర్ ఎక్కువగా ఉంటుంది, పార్ట్ 1 లో ఉండదు. సో ఇది బాగుంది, అది బాగుందా, మీకే నచ్చింది? నాకు ఇదే నచ్చింది, బాగుంది, అస్సలు హైలైట్ ఉంది అనమాట ఆ లుక్. చెవట్లే స్వయంగా కైలాసం నుంచి మహాశివుడు వచ్చి దిగొచ్చి తాండవం చేసినట్టే అనిపించింది నాకు నందమూరి బాలకృష్ణ గారు తాండవం చేస్తుంటే. ఈ సినిమా అన్ని భాషల్లో రిలీజ్ చేస్తున్నారు, మరి ఎంత కరెక్ట్ చేస్తుంది? పుష్ప 2 రికార్డ్స్ ని బ్రేక్ చేస్తుందా? పుష్ప 2 అని అంటే అట్ట మనం పోటీ పెట్టద్దు, కానీ ఏ సినిమాకు ఉండే స్టామినా ఆ సినిమాకు ఉంటుంది అనమాట. ఎవరి క్రేజ్ వాళ్ళకే, మన హీరోలను కలిపి చెప్పొద్దు. బాలయ్య బాబుది స్టామినా బాలయ్య బాబుది ఏముంటుంది, పుష్పాకి ఏముంటుంది. అందుకని మన నందమూరి బాలయ్య బాబు గారి డైలాగులకు ఏరు అభిమానులు ఉన్నారు. నాకు అప్పుడు సమరసింహారెడ్డి సినిమా ఇప్పుడు కూడా గుర్తుంది. అంత బాగుంటాయి కాబట్టి బాగుంటాయి, విజయం సాధిస్తుందని నేను అనుకుంటున్నా. ఎంతవరకు కరెక్ట్ చేయొచ్చు? ఎంతవరకు అంటే బాగానే చేద్దాం అనుకుంటా. ఈ లుక్ను చూసి నేను కొన్ని కోట్లే కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను, ఎందుకంటే లుక్ అట్టుంది, హైలైట్గా ఉంది అనమాట. మహాశివుడు దిగొచ్చి తాండవం చేస్తే అట్టుంటుందో అట్టుంది. బాలకృష్ణ గారి బోయపాటి సింగ్ గారు వీళ్ళ కాంబినేషన్ లో 3 సినిమాలు పెద్ద హిట్లు అయ్యాయి. ఇప్పుడు 4వ సినిమా వస్తుంది, మరి వాటి నుంచే హిట్ అవుతుందా? హిట్ అయిద్ది అనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ మామూలు విషయం కాదనమాట. సంచలనం సృష్టిద్ది అనుకుంటా నేను, బాలయ్య బాబు గారు బోయపాటి గారి మధ్య. ఓకే, మరి డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుంది, ఎలా ఉంటుంది ఆ రోజు? ఆ రోజా నందమూరి బాలయ్య బాబు గారి అభిమానులకి పండగ. అది ముందే వచ్చింది సంక్రాంతి అనుకోవచ్చు.